నమస్కారం. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు మంగళగిరి క్షేత్రానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని దర్శించుకుంటే వివాహ దోషాలు, దాంపత్య దోషాలు అన్నీ తొలగిపోతాయి. వివాహం కావలసిన వాళ్ళకి త్వరగా వివాహం నిశ్చయం అవుతుంది. భార్యాభర్తల గొడవలన్నీ సమసిపోతాయి. అయితే మంగళగిరి క్షేత్రానికి వెళ్ళి నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా నరసింహస్వామి అనుగ్రహం కలగాలంటే గృహంలో దీపారాధన చేశాక నృసింహ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకున్నా కూడా వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు తొలగిపోయి నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన నృసింహ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ ధీమహి తన్నోహో నృసింహ ప్రచోదయాత్. ఈ మంత్ర జపం చేయండి. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని మనస్సులోనే స్మరించుకోండి. వీలైతే ఆ కళ్యాణోత్సవాన్ని తిలకించండి. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే దైనందిన జీవితంలో అనేక సమస్యల నివారణకు దేవాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. ప్రాతర్విష్ణు సాయే శివం అంటుంది శాస్త్రం. అంటే ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం, సాయంకాలం పూట శివ సంబంధమైన ఆలయ దర్శనం చేయటం ద్వారా అనేక రకాలైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. పౌర్ణమి రోజు దేవాలయంలో చేసే నిద్ర జన్మజన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా, ఖర్చులు ఎక్కువగా అవుతున్నా, డబ్బు నిలబడక సమస్యగా ఉన్న వాళ్ళందరూ కూడా పౌర్ణమి తిథి రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి నిద్ర చేసి రండి. పౌర్ణమి రోజు చేసే నిద్ర జన్మల దోషాలు, పాపాలు తొలగింపజేస్తుంది. దానివల్ల ఆర్థికంగా మంచి సత్ఫలితాలు వస్తాయి. అలాగే కుటుంబంలో సఖ్యత తగ్గిపోయినప్పుడు, చీటికి మాటికి కుటుంబంలో సభ్యుల మధ్య ఏదో ఒక విధంగా గొడవలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలంటే జీవనదీ తీరంలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ దేవాలయంలో ఒకరోజు నిద్ర చేయండి. లేదా పుష్కరిణి ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆ దేవాలయ దర్శనం చేసుకుని ఆ దేవాలయంలో నిద్ర చేసి రండి. అప్పుడు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. చీటికి మాటికి గొడవలు ఉండవు. కుటుంబంలో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. అలాగే ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తుంటే ఆలస్యం అవుతున్నా, లేదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఏదో ఒక కారణంతో ఇంటి నిర్మాణం ఆలస్యం అవుతూ ఉన్నా ఈ సమస్య నుంచి బయటపడాలంటే 9 శుక్రవారాల పాటు మీ ఇంటి దైవానికి సంబంధించిన దేవాలయ దర్శనం చేసి రావాలి. అలా చేస్తే స్వగృహ నిర్మాణంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తొందరగా ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఇల్లు కొనుక్కోవాలనేటటువంటి మీ కలను కూడా సాకారం చేసుకోవటానికి ఈ దేవాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా సరే విద్యార్థులు విద్యారంగంలో బాగా రాణించాలంటే, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం చేసి పండ్లు, పటిక బెల్లము దత్తాత్రేయుడికి నివేదనగా చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి. విద్యార్థులు విద్యారంగంలో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. అలాగే గురువారం పూట లక్ష్మీనారాయణల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని జామ పండ్లు నివేదించి అక్కడ భక్తులకు పంచిపెడితే దాంపత్య కలహాలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి లక్ష్మీనారాయణల ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. అలాగే రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ రుణబాధలు అధిగమించాలంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయడంతో పాటుగా బుధవారము, శనివారము సాయంకాలం పూట గణపతి ఆలయ దర్శనం కూడా చేయండి. అలా చేయటం ద్వారా రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులన్నీ తీరిపోవటానికి ఈ దేవాలయ దర్శనం అనేది విశేషంగా సహకరిస్తుంది. ఇలా దైనందిన జీవితంలో దేవాలయ దర్శనం చేయటం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే దేవాలయ దర్శనం చేసినప్పుడు ఆ దేవాలయంలో అభిషేకం చేయించుకోవటం లేదా కళ్యాణం చేయించుకోవటం
ఇలాంటివి చేసుకొని దేవాలయంలో నిద్ర చేసి రండి. అలా చేసి వస్తే ఆ దేవాలయ దర్శనం అనేది అనేక రకాలైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆ కళ్యాణాన్ని దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామిని పూజించి లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఇంకొకసారి చూద్దాం మరి. వజ్రనఖాయ విద్మహే తీక్షణదంష్ట్రాయ ధీమహి తన్నోహ నృసింహ ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలు కండి. దేవాలయ దర్శనం నిత్య జీవితంలో చేయటం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు అధిగమించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే బాగా జీవితంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇక జీవితంలో కష్టాలు భరించలేము అన్న స్థితికి వచ్చిన తరుణంలో ఏదైనా పుణ్యక్షేత్రంలో భగవంతుడి సుప్రభాత సేవలో వరుసగా 9 రోజులు పాల్గొనండి. అలా పుణ్యక్షేత్రంలో భగవంతుడి సుప్రభాత సేవలో 9 రోజులు వరుసగా పాల్గొంటే 10వ రోజు నుంచి మీకున్న భయంకరమైనటువంటి కష్టాలకి ఒక చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుందని కూడా ధర్మశాస్త్రంలో చెప్పారు. దేవాలయ దర్శనాన్ని వినియోగించుకోండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.